మసాలా దోశ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొటాటోస్‌ని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన పొటాటోస్‌ని చల్లగా అయ్యాక పీల్ ఆఫ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. తర్వాత శనగపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే చాప్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని స్మాష్ చేసిన పొటాటోస్ వేసి కలుపుకోవాలి. దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదండి. మిర్చిలో ఉండే కారం సరిపోతుంది. అంతా బాగా కలిసాక 5 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకొని ఆఖరున గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలో అల్లం, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దోస పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆనియన్‌తో రబ్ చేసుకుంటే దోసలు చాలా ఈజీగా వస్తాయి. దోస వేసుకున్నాక దోస చుట్టూ అలాగే మధ్యలో కొంచెం గీ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. దోస బాగా రోస్ట్ అయ్యాక మనం ముందుగా చేసిన మసాలాని స్ప్రెడ్ చేసి ఈ వేడి వేడి దోసను పల్లి చట్నీతో తింటూ ఎంజాయ్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.